అనే ఫ్యాన్స్ అఖండ 2 కోసం ఎదురు చూస్తున్నారు. మాలయ్య బోయపాటి శ్రీను కాంబో అభిమానులతో పాటు అందరికీ ఫేవరెటే. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ 3 సినిమాలు ఒకదానికి మించి మరొకటి పెద్ద హిట్స్ అయిపోయాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టారు ఈ కాంబో. దీంతో ఈ కాంబోలో మరో సినిమా ఉంటుందని అఖండ 2 అనే గతంలోనే ప్రకటించారు. బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో బాలయ్య బోయపాటి సినిమా అప్డేట్ ప్రకటించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వీరిద్దరి కాంబినేషన్ లో 4వ సినిమాగా ఈ సినిమాను ప్రకటించారు. DB4 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ సినిమాలో బాలయ్య కూతురు తేజస్విని నందమూరి కూడా నిర్మాతగా భాగం అవ్వటం గమనార్హం. తేజస్విని గతంలో బాలయ్య అన్స్టాపబుల్ కి కూడా పనిచేయించారు. పూర్తిగా ఇకపై సినిమా రంగంలోనే తేజస్విని ఉండబోతున్నారని సమాచారం. అయితే ఈ సినిమా అఖండ 2 అనే అంతా భావిస్తున్నారు. ఆల్మోస్ట్ బాలకృష్ణ కెరీర్ ముగిసిపోతుంది అనుకున్న టైంలో శ్రీను దర్శకత్వంలో సింహ అనే సినిమాను చేశాడు బాలయ్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలకు సాయం చేశాడు. మరోవైపు బోయపాటి శ్రీను కూడా ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి లెజెండ్ అనే మరో సినిమా చేశారు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. బాలకృష్ణను 2 పాత్రల్లో చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఆ సినిమాలో బయటపెట్టాడు బోయపాటి. అలానే తమనందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయింది. లెజెండ్, అఖండ సినిమాలతో బాలయ్యకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన బోయపాటి ఇప్పుడు అఖండ 2తో మరో హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అఖండ 2 పనులతో బిజీగా ఉన్నారు ఈ మాస్ డైరెక్టర్. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. అఖండ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అఖండ సినిమాకు ప్రజ్ఞ గ్లామర్ మరింత కలిసి వచ్చింది. దీంతో మరోసారి అమ్మడికి అఖండ 2లో ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. బాలబాబు బోయపాటి కాంబినేషన్ లో 4వ సినిమా. ఈ సినిమా తెరకెక్కబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ముఖ్యంగా మిగతా హీరోలందరితో పోల్చితే బాలకృష్ణ మాత్రం సినిమాలు చేయడంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమాకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తూ ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఖాళీ లేకుండా మరొక సినిమా షూటింగ్ లో బిజీ అయిపోతున్నాడు. అఖండ 2 సినిమా కోసం బాలీవుడ్ నుంచి ఒక స్ట్రాంగ్ విలన్ ను తీసుకురావాలనే ప్రయత్నంలో బోయపాటి శ్రేణి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్య సంజిత్ దత్ విలన్ గా తీసుకోవాలనే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తనతో పాటు మరొక విలన్ ని కూడా ఈ సినిమాలో భాగం చేయాలని బోయపాటి చూస్తున్నారు. మరి సంజయ్ దత్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాలో ఉంటారా అనే అనుమానాలకైతే వ్యక్తమవుతున్నాయి. చూడండి మరి వీరిలో బోయపాటి ఎవరిని తీసుకుంటాడనేది. త్వరలోనే అఖండ 2లోని బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తారని సమాచారం. అఖండతో 100 కోట్లు సాధించిన బాలయ్య అఖండ 2తో 200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన గంట సింబల్ గట్టిగా కొట్టండి.